హర్బా వ్యాలీలో ఉన్నాము. మంచి అరటి చెట్లు ఉన్నాయి ఇక్కడ మన చుట్టూ కూడా. సో ఇంతకీ అరటి అంటే మనకు బెనిఫిట్స్ ఏముంటాయి సార్? మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏముంటాయి దీనికి? అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. అరటి అంటే మనం ఎంతసేపు కూర వండుకునే ఒక బొంతరిటో లేకపోతే ఒక చక్కెరకేళి అనో అమృతపాణి అనో ఇలాగ అనేక రకాలు ఉన్నాయమ్మా. కర్పూర చక్కెరకేళి అని, ఇలాయచీ అని ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. ఇందులో ఎర్ర చక్కెరకేళి, కొండ చక్కెరకేళి అంటారు, కొమ్ము చక్కెరకేళి అంటారు, చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇందులో కేలా అంటారు కదా అరటిని. ఇది కూడా అన్నీ కూడా చాలా ఉపయోగపడేవమ్మా. అరటి ఆకు అనేది చాలా పవిత్రంగా చూస్తారమ్మా. శుభకార్యాలు ఏ జరిగినా కూడా ఒక అరిటాకులో భోజనం తినటం అనేది మనకి ఎన్నో సంవత్సరాలు, వేలాది సంవత్సరాలుగా మనకి ఉపయోగపడుతుందమ్మా. ఇది ఇలాగ లేతాకులో కనుక భోజనం చేస్తే వేడి వేడి పదార్థాలు వడ్డించడం వల్ల దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ అంతలెక్క మచ్చపడుతుంది చూసారా. ఆ ఫుడ్కి ఒక టేస్ట్ వస్తుంది. ఆ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అందులోకి వచ్చినట్టు అనమాట. అది తినేటప్పుడు మన గోర్రెలు తగిలి గీసుకోవడం వల్ల ఆ మెటీరియల్ కూడా లోపలికి వెళ్తున్నాము. అది పొట్టలో ఉన్న నులి పురుగులను చంపేస్తుంది. అలాగే ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఈ అరటి చెట్టు యొక్క వేర్లు రసం అది తీసుకుని కనుక రోజు ఒక 20 ml కనుక తీసుకుంటే ఈ మూత్రానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు తగ్గిపోతాయి. చాలా ఫ్రీ యూరిన్ అవుతుంది. కొంతమందికి యూరిన్ బీసిపోయమ్మా బయటికి వెళ్దాం. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఈ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదమ్మా, ఆ ఎండిపోయిన ఆకుల్ని కాలుస్తాం మేము. కాల్చి ఆ మసి ఏం చేస్తామంటే ఒక 10 లీటర్ల కుండ తీసుకుని అందులో నీళ్లు పోసి 1 kg ఈ మసి కలుపుతాం. అందులో 3 రోజులు నానబెట్టి గిరగరా తిప్పుతాం అమ్మా. దాన్ని 4వ రోజున ఆ పై నీళ్లు వంచుకుని అడుగుని మడ్డి వదిలేసి పై నీళ్లు వంచుకుని మరగబెడతాం. ఒక 3-4 hours పడుతుంది. ఉప్పు వస్తుంది అందులోంచి. దాన్ని అరటి క్షారం అంటాం అనమాట. మీరు ఏ ప్లాంట్ని అలా కాల్చినా కూడా క్షారం అనేది వస్తుంది, ఉప్పు. అది వృక్షాల నుంచి కానీ ప్లాంట్స్ నుంచి కానీ తీసేది ఉప్పు అనమాట. అది ఎంత ఘాటుగా ఉంటుందంటే నాలుక మీద పెట్టుకుంటే ఒక నిప్పు పెట్టుకున్నట్టు ఉంటుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ క్షారం కూడా జస్ట్ ఒక శనగ్గింజ అంతమ్మా మజ్జిగలో కలిపిస్తే ఎవరికైతే మూత్రం అవట్లేదో వాళ్ళకి ఫ్రీ యూరిన్ అయ్యి ఆ యూరిన్ ట్రాక్లో కండ పెరుగుతుంది కొంతమందికి. ఆ కండ కరిగించడానికి కూడా ఇది. తర్వాత నేల మొలక అని ఉంటుందమ్మా ఒకటి. ఆ నేల మొలక యొక్క క్షారం ఈ క్షారం కలిపి చిరాయిత అంటాం మనం దాన్ని, ముళ్ళు ఉంటాయేమో, ఉత్తరేణి. ఈ 3 క్షారాలు కనుక తీయగలిగితే ఈ 3 క్షారాలు కలిపి ఒక 600 mg క్యాప్సుల్ వేస్తే లివర్ క్యాన్సర్ మీద కూడా పనిచేస్తాయి అమ్మాయి. అంటే ఇంత ఎఫెక్టివ్ ఉంటుందంటే ఏం ప్రాపర్టీస్ ఉంటాయి అసలు దీంట్లో? అంటే ఇందులో అన్ని రకాల ప్రాపర్టీస్ అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ అమ్మా. ఇవాళ మోడర్న్ సైన్స్లో చెప్పినట్టు చెప్పలేము. అది ఎప్పుడైతే ఈ క్షారం వచ్చిందో ఈ క్షారాలు 3 కూడా ముల్లంగి ఇది అది కూడా 3 క్షారాలు కూడా చాలా ఉత్తమమైన మూలికలమ్మా. ఈ మూలిక యొక్క క్షారం వల్ల ఏమవుతుందంటే ఏదైనా బాయిల్స్ కానీ గడ్డలు కానీ కంతులు కానీ ఉన్నాయో ఆ కంతుల్ని కరిగించేసి గుణం ఈ 3 క్షారాలు కలిపి తెలియకుండా మన క్యాన్సర్ సెల్స్ లోపల ప్రొడ్యూస్ అయినా కూడా ఇది చంపేస్తుంది అనమాట. ఆ విధంగా దీని ఒక్క క్షారం కాకుండా ఈ 2 కూడా వాడుకోవచ్చు. దీని క్షారం అయితే మట్టుకి మనం ఓన్లీ ఆ మాసు ఏదైతే ఉందో దానికి కానీ యూరిన్ ట్రాక్లో ఇబ్బందుల వల్ల కానీ యూరిన్ అవ్వకపోవడం వల్ల కానీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ అరటి చెట్లు కూడా పూర్వం ఏం చేసేవారంటే నల్ల భూమిలో ఒక గువ్వరాళ్ళు అని ఉంటాయమ్మా, తెల్లగా ఇంతంత రాళ్ళు ఉంటాయన్నమాట, కాల్షియంతో కూడినవి. ఆ గువ్వరాయి ఎక్కువగా ఉన్న భూమిలో ఈ అరటి చెట్లు అరటి తోట వేయమనివారు మన పూర్వీకులు. ఈ అరటి వేరు ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ గువ్వరాయిని పిండి కింద చేసేస్తుంది. అందుకని మన కిడ్నీ స్టోన్స్ కరిగిపోవడం, యూరినరీ ట్రాక్లో ఉన్న ఇబ్బందులన్నీ పోవడం. అంటే మన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో మీరు ఆలోచించుకోండి. ఆ గువ్వరాయి భూమి కూడా ఒక 2 సంవత్సరాలు అరటి తోట ఎత్తే ఆ గువ్వరాళ్ళన్నీ కరిగిపోయి మెత్తగా పిండి కింద అయిపోయి మట్టిలో కలిసిపోయి ఆ భూమి అద్భుతమైన బాడీలో కూడా అలా చేస్తుంది. అది మన బాడీలో ఉన్న కాల్షియంని కూడా అలా కరిగించేస్తుంది. అలాగే దీని పువ్వు అమ్మ చాలా చాలా అంటే చాలా మంచిది అనమాట. ఇదమ్మా దీన్ని అరటి పువ్వు అంటాం మనం. ఇది ఏదైతే ఉందో ఇందులో ఫుడ్ తింటే చాలా చలవమ్మ, చాలా ఆరోగ్యం అనమాట. ఇందులో ప్రసాదము ఫుడ్ మనం స్నాక్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఎంత చల్లగా ఉందో చూడండి. అది లోపల మాయిస్ట్ బాగుంది. ఈ ఫ్లవర్స్ అమ్మాయి ఈ పువ్వు లోపల కేసరాలు ఉంటాయి. ఈ ఎల్లోగా ఉన్నాయి కదండి, వీటిని తీసేయాలన్నమాట. తీసేసి దీన్ని ఈ చూడండి ఈ తీసేయాలమ్మా.
ఈ కాడలు తీసేసి ఈ పువ్వుని పేస్ట్గా చేసుకుని బాయిల్ చేసి పేస్ట్ చేయొచ్చు, మామూలుగా కూడా పేస్ట్ చేసి ఇందులో నువ్వు పొడి ఇవన్నీ వేసి ఒక పచ్చడిగా కానీ ఒక మంచి ఫ్రైగా కానీ చేసుకుని ఇది తినటం వల్ల కూడా మీ బాడీలో ఉన్న కాల్షియం ఇవన్నీ కూడా కరిగిపోతాయి. అలాగే దీని ఆకు అంత పవిత్రమని ఎందుకంటామంటేనమ్మా, భూమిలో పుడుతుంది అది, భూమిలో పుట్టి డైరెక్ట్గా పైకి వచ్చి ఎటువంటి కల్మషం లేకుండా బయటకు వచ్చి ఇడుస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయ ఉందండి, కొబ్బరికాయ దాని వేరు నుంచి ఇచ్చి కొబ్బరికాయని ఎందుకు అంత పవిత్రంగా చూస్తారు, దాని లోపల గుంజి చూడండి ఎంత తెల్లగా ఉందో, విశ్వం యొక్క రంగు తెలుపమ్మ. అలాగే అది ఆ మొవ్వులోంచి వచ్చి కాయ వచ్చి ఆ కాయ పైన పీసు, దానిపైన ఒక పెచ్చు, దాని లోపల గుజ్జుతో ఫార్మ్ అవుతుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, భూమిలోంచి ఏరు ద్వారా స్టెమ్కి వచ్చి, స్టెమ్ నుంచి పొత్తుకొచ్చి, దాని నుంచి కాయకు వచ్చి, కాయ నుంచి లోపలికి వెళ్తుంది. అంతా ఇన్ని రకాలైన ఫిల్టరేషన్ ద్వారా వచ్చింది కాబట్టి అన్ని రకాలైన మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి అందులో కొబ్బరి నీరు అనేది ప్రతి పేషెంట్ని కూడా తాగమంటాం, మినరల్స్ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇందులో బొంత అరటికాయ అని చెప్పాను కదమ్మా, ఆ పచ్చి అరటికాయలు మనం కూర వండుకుంటాం కదా, అది తొక్కతోటి సహా చక్రాలు కోసి ఆరబెట్టుకోవాలమ్మా. ఎండబెట్టేసి మీరు ఆ పౌడర్ చేసుకుని ఉదయం ఒక 1.5 గ్రాము, సాయంత్రం ఒక 1.5 గ్రాము బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లతోటి తీసుకోవాలి. తీసుకుంటే వైట్ డిశ్చార్జ్లు ఉంటాయి కదా, ఒక నెలలాళ్ళు తీసుకుంటే వైట్ డిశ్చార్జ్ కంప్లీట్గా తగ్గిపోతుంది. పచ్చి అరటికాయ యొక్క చూర్ణం, అది కూడా ఏంటంటే ఏ కాయనా తీసుకొచ్చి మనం పచ్చి ఎక్కువ బొంతకాయలు వాడతాం కాబట్టి కూర అరటి, ఆ కూర అరటికాయల యొక్క ఇదన్నమాట. అలాగే వీటిల్లో కాయని బట్టి బలం ఉంటుందమ్మా, ఆ కాయ దేనికి పనిచేస్తుందని. అలాగే ఇప్పుడు భగవంతుడికి ఇచ్చేవన్నీ కర్పూర అరటి అంటాం మనం, మిగిలిన భగవంతుడికి ఎవరు అమృతపాణి. ఎవరికైతే మజిల్ తగ్గిపోయి ఎండు జబ్బు అంటాం మేము ఆయుర్వేదంలో, లేకపోతే క్షతక్షీణం అంటాం, అంటే శరీరం ఎండిపోతూ ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు అమృతపాణి అరటిపళ్ళు ఉంటాయి కదమ్మా, ఆ అమృతపాణి అరటిపండు బాగా ముగ్గింది రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తింటే చక్కగా కండబట్టి అతనికి మళ్ళీ బలం వచ్చి ఆ మనిషి శరీరం అనేది తయారవుతుంది. అంత అద్భుతంగా అరటిపండు పనిచేస్తుంది. మజిల్ మాస్ని పెంచడానికి అమృతవాణి బాగా పనిచేస్తుంది. చక్కెరకేళి అని ఉందమ్మా, అది నిజంగా చక్కెరకేళి అంటే మన చక్కెరకేళీలని బిళ్ళలు అమ్మేవారు మా చిన్నప్పుడు, మీకు ఏం తెలియదు చాక్లెట్లు తప్ప. ఆ చక్కెరకేళి అంటే షుగర్ తోటి చేసేవారమ్మా, షుగర్ క్యాండీ టైప్ అనమాట. అది ఎంత తీగా ఉంటుందో ఆ అరటిపండు అంత తీగా ఉంది. అది కూడా దానిని మేడి చెట్టు యొక్క తాట, ఆ రెండు కలిపి ఊరబెడతామమ్మా ఆయుర్వేదంలో. ఊరబెట్టి దాన్ని ఫిల్టర్ చేసుకుని కనుక తింటే పైస్ తగ్గిపోతాయి, రక్త శుద్ధి అవుతుంది. ఇలాగ అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఈ అరటివేరు అనేది దుంప కూడా, దుంప ఈవెన్ ఈ గెల వేసిన తర్వాత అమ్మ ఆ కాడ లోపల ఒక స్టెమ్ లాంటిది ఉంటుంది, అరటి దూట అంటారు దాన్ని. దాన్ని కూడా ముక్కలు కోసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇగురు కానీ వేపుడు కానీ, అలాగే ఒక పేస్ట్గా చేసుకుని దాన్ని ఒక మంచి, ఇప్పుడు అరటికాయ వేపుడు ఎలా చేసుకుంటామో నలిపేసింది ముద్ద వేపుడు, సేమ్ అలాగే దీన్ని కూడా చేస్తారమ్మా. అరటి పువ్వును కూడా చేస్తారు. అన్ని రకాలుగా అంటే ఇది ఒక పవిత్రమైన వృక్షంగానే కాకుండా అనేక రకాలైన మెడిసినల్ యూజెస్ మన ఈ అరటి చెట్లు అనేది ఉందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.